శ్రీరాముడు అంటే తనకు ఎంత గౌరవం. ఆనాడు అయోధ్య రాముడిగా సీతమ్మ కోసం పడ్డ కష్టం, తండ్రి మాటకు కట్టుబడిన గొప్ప వ్యక్తి రాముడని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. అలాంటి రాముడి గురించి తను మాట్లాడని మాటలు మాట్లాడినట్లు చూపించడం కరెక్ట్ కాదన్నారు. ఒకవేళ రాముడి గురించి తప్పుగా మాట్లాడితే దహనానికి సిద్ధమన్నారు. కానీ తన తల్లిని వివాదంలోకి లాగి బండి సంజయ్ మాట్లాడటం ఆయన విఘ్నతకే వదిలేస్తున్నారని మంత్రి కౌంటర్ ఇచ్చారు. జన్మ గురించి కూడా అంశం లేవనెత్తుతారంటే మీ మూర్ఖత్వం ఎంత ఉందో ఒక్కసారి భక్తులంతా ఆలోచన చేయాలి. నేను ఎన్నడని అన్నట్టుగా చూపెడితే నేను సజీవ దహనానికి కూడా నాకు నేనుగా సిద్ధం. అనని మాటలు ఆపాదించే విధంగా మాట్లాడితే నీ రాజకీయ రంగు తెలుస్తూ ఉన్నది. అదేవిధంగా ఇలా ఆ వీడియో ప్రత్యక్ష ఇక్కడ ఎమ్మెల్యే ఎవరు, కేటీఆర్ ఈయనిద్దరు దోస్తులు నన్ను క్రిటిసైజ్ చేస్తారు. రాముడు జన్మ ఎక్కడ అన్నారు, అక్షింతలు ఎక్కడ అన్నారు, మీ అమ్మ కుట్టినవా అని మళ్ళీ నేను అమ్మ పేరు మీద రాజకీయం చేస్తున్నా అంటా అన్నాడు. నేను మా అమ్మ పేరు మీద రాజకీయం, అమ్మ ప్రస్తావన తెచ్చింది ఎవడు, అమ్మను రాజకీయాలకు తీసుకొచ్చింది ఎవడు? దాని తర్వాత హుస్నాబాద్ నిండు అంబేద్కర్ స్టాచ్యూ దగ్గర బతికున్న మా అమ్మను పట్టుకొని ఆత్మ ఘోషిస్తుంటావు ఎదవా, నువ్వు మళ్ళా మా అమ్మ కాలు ముక్తా అంటున్నావు. ఇలా నాకు ఎంత బాధ కలుగుతుండొచ్చు. నేను ఎన్నడైనా ఏదైనా రాజకీయ పరంగా ఎవరైనా వ్యక్తిగతంగా కుటుంబాలను విమర్శించుకున్నామా? ఇవేందో రమేష్ బాబుతో ఇంత పెద్ద శత్రుత్వం ఉన్నా ఎన్నడూ కూడా వాళ్ళ కుటుంబ సభ్యులనే మాట్లాడలేదే. ఇలా నా అమ్మను పట్టుకొని బతుకున్న అమ్మ, నా తల్లి రోజు 4 సార్లు ఫోన్ చేస్తుంది, అందరికీ తెలుసు, ఏడికైనా ఆశీర్వదిస్తుంది. అటువంటి ఆమెను పట్టుకొని ఇలా 80 సంవత్సరాల అమ్మను పట్టుకొని ఆత్మకు శోభిస్తుంది అంటున్నావా? బతుకున్నామని పట్టుకొని మళ్ళీ పేపర్లలో దొంగ జపాలు, అమ్మ పేరు రాజకీయ, నేను అమ్మ పేరు ఎవరు తీసి నేను తీసినా?